చెక్కవడలకు కావలసిన పదార్థాలండి. బియ్యపిండి గ్లాసున్నరండి, గ్లాసున్నర. శనగపప్పు కప్పుడండి. తగినంత కారం అండి. ఇదిగోండి తగినంత కారం, తగినంత ఉప్పు, వేయించుకోవడానికి నూనె అండి. అదండి పప్పు చెక్కలకి కావలసిన పదార్థాలు. పప్పు చెక్కలు బియ్యపిండితో చేస్తున్నానండి. ఇదిగోండి గిన్నె పెట్టాను. గ్లాసుడు పిండి కదా, గ్లాసున్నర పిండికి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలండి. ఇదిగోనండి. అవి నీళ్ళు మరిగాక ఇవన్నీ కారం, పప్పు, ఉప్పు, పిండి వేసి కలిపేస్తానండి. అదండి. ఇదిగోండి పప్పు, అలాగేనండి ఉప్పు, అలాగేనండి ఇదిగో కారం, ఇదిగోనండి బియ్యపిండి అది ఒక గ్లాసున్నర. ఇలాగా కడిగి పెట్టేసుకోవాలండి. కడిగి పెట్టేసుకున్నాక మగ్గుతూ ఉంటుందండి. 2-3 స్పూన్లు నూనె వేసుకోవాలండి. ఇందులో మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది అన్నమాట. అయిపోయిందండి. ఇది చల్లారాక నేను పప్పు చెక్కలు చేసి చూపిస్తానండి మీకు. ఇదిగోనండి చల్లారిపోయింది పిండి. దీన్ని ఇప్పుడు ఉండల కింద చేసి అదే చెక్కల కింద చేస్తానండి. పప్పు చెక్కల కింద చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలాగా ఉండల కింద చేశాను. ఇది ఇప్పుడు నేను ఇలాగా తడి చేసుకుంటానండి. తడి చేసుకుని ఇలా ఇదిగోండి అరచేతిలోను ఇలా 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 చేసేసి ఇదిగోండి ఇలా తడి చేసుకోవాలండి. తడి చేసుకుంటే మీకు బాగా వస్తుంది. ఇలా ఏమన్నా ఇలా ఉంటే ఇలా 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 చేసేసుకుంటే అంటుకోకుండా వస్తుందండి తడి చేసుకుంటే. అది బద్దల మూలాన్ని ఇలాగా పగుళ్ళు వస్తాయండి. శనగబద్ద కదా, అందు మూలాన్ని అది ఇప్పుడు వేసేటప్పుడు సరి చేస్తాను. అలా 10 నిమిషాలు ఆరిన తర్వాత వేయించుకుంటే బాగా కరకరలాడుతూ వస్తాయి, లేకపోతే మెత్తగా ఉంటాయి. ఇదిగోనండి, ఇదిగో చేసేసాను. నూనె పెట్టి వేయించేటప్పుడు ఇదిగోండి నూనె పెట్టాను. నూనె పెట్టానండి. నూనె కాగిపోయింది.
ఇదిగోనండి శనగపప్పు పప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి. మీకు చాలా బాగుంటాయి. వాము కూడా వేసానండి తర్వాత. నేను వాము ముందు వేయలేదు, తర్వాత పైన జల్లి చేశానండి. అది ఇదండి.